హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా కర్రీ వచ్చి గోంగూర ఎండ్రేలు చేస్తున్నానండి. మొన్న గోంగూర ఒట్టిచ్చేసాను, ఎండ్రేలు అది ఏమీ వేయలేదు. ఈరోజు ఎండ్రేలు గోంగూర నువ్వు పొడి వేసండి. మొన్న అయితే పల్లి పొడి వేసాను. ఈరోజు ఇదిగోండి ఎండ్రేలు గోంగూరకే. ఇదిగోండి గోంగూర 2 టమాటాలు వేసి రుబ్బి పక్కన పెట్టాను ఉడికించి. ఇదిగోండి నువ్వులు వేపి పొడి చేశాను. ఇదిగోండి ఎండ్రేలు ఇవి. దీంట్లో కావాల్సినవి ఇదిగోండి ఉల్లిపాయలు పోపుకి కదండి, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. మరి దీంట్లోకి కారాలు ఉప్పులు పడతాయి కదండి. ఇదిగోండి ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను, ఆయిల్ పోసుకుందామండి. ఇదిగోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాం. ఇందులో మనం ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇది హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనం ఎండ్రేలు వేసుకుందాం అండి. ఎండ్రేలు వేస్తున్నాను. ఎండ్రేలు కొంచెం ఇలా వేసేసుకున్నాక కొంచెంసేపు ఇవి ఎలా వేద్దాం. ఎండ్రేలు వేయట్లేదు కదండి. ఎండ్రేలతో పాటు మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నామండి. వెల్లుల్లిపాయలు కాసేపు వేసుకున్నామండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాం, జీలకర్ర కూడా. గోంగూర అన్నది ఎలా వండుకున్నా బాగుంటుందండి. నువ్వు పొడి నువ్వు పొడి వేసుకొని వండుకున్నా బాగుంటుంది, పల్లి పొడి వేసుకుని వండుకున్నా బాగుంటుంది. దీంట్లోకి పచ్చిరేలు వేసుకున్నా బాగుంటుంది, ఎండ్రేలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత మనం వెల్లుల్లిపాయలే బాగా గోంగూరలోకి ఎండ్రేలు, ఉల్లిపాయ. మనం మామూలు ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకోవాలి, పెద్దగా వేగక్కర్లేదు ఉల్లిపాయ. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇది కూడా మనం వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకుని దీంట్లోకి మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ ఎక్కువే పడుతుందండి గోంగూరకి, పులుపు కదా. ఇలా కొద్దిసేపు మనం వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం కారం వేసుకుందాం. పచ్చిమిరపకాయ కారం ఉంది కదా, ఎండుమిరపకాయ కారంని కొంచెం వేసుకుందాం. ఇలా అయిన తర్వాత మనం ఇదిగోండి గోంగూర పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపేసుకుని స్మెల్ పైకి వచ్చేస్తుంది ఎండ్రేలు. ఇందులో కొంచెం వాటర్ వేద్దామండి.
మనం ఇవన్నీ కడిగి వాటర్ వేసేసుకుందాం గోంగూర. ఇలా కొత్త ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో నువ్వు పొడి వేసేసుకున్నాను. మనం చేసి పెట్టుకున్నాం కదండి, అది సరిపోతుంది. నువ్వులు వేపేసి పొడి చేసాను. గోంగూర కూడా చాలామందికి ఇష్టం ఉంది. ఎండు చేపలు కూడా వేపుకుంటే. ఎండ్రీలు వేసాం కదండి, వేళ ఇచ్చే చేపలు వేపను. మొన్న ఎండ్రీలు వేయలేదు, ఒట్టి పల్లీ పౌడర్ వేసి చేశాను. వేళ ఎండ్రీలు వేసాను కాబట్టి ఇప్పుడు చేపలు అవసరం లేదు. స్మెల్ బాగా వస్తుందండి. మనం కొంతసేపు దీన్ని ఉడకనిద్దామండి బాగా. తర్వాత మనం ఇంకా ఉప్పు కారాలు కూడా చూసుకుని వేసుకుందామండి. ఒకసారి చూసుకుందాం కదా. ఇలా కొత్త ఉడికి పైకి నూనె వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం ఉప్పులు అవి చూస్తాను, కారాలను మీద పడుతుందండి. గోంగూర ఇలా పైకి వచ్చేస్తుంది, ఉప్పు పడుతుందండి. ఉప్పు అయితే పడుతుందండి, వేద్దామండి ఉప్పు. ఉప్పు అయితే పడుతుందండి, ఎక్కువ పడుతుంది. కానీ నూనె కూడా సరిపోలేదు నాకు. గోంగూరలో కూడా నూనె ఎక్కువే పడుతుంది, ఆయిల్. ఉప్పు కూడా ఎక్కువ పడుతుంది, పులుపు మీద కూడా ఎక్కువ పడుతుంది. ఇదిగోండి, ఆయిల్ కూడా ఇంకా సరిపోదు నాకు. నూనెతో ఉడికితేనండి కూరలు. కారం కొంచెం వేసాం కదండి, పచ్చిమిరపకాయల కారం ఉంది దీంట్లో, రుబ్బాం కదా గోంగూరలో. ఎండుమిరపకాయల పోపు, ఇదంతా సరిపోతుంది. మనం ఇప్పుడు అంతా బాగా ఉడికి ఆయిల్ బాగా పైకి వచ్చేస్తే కూర ఉడికిపోయినట్టండి. మనం దీన్ని మూత పెట్టుకుందామండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, ఆయిల్ పైకి ఎలా వస్తుంది చూసారా. ఎంతమందికి నోరు ఊరుతుంది గోంగూర వండుతుంటే? నాకైతే నోరు ఊరుతుంది. ఎంతమందికి నోరు ఊరుతుందో, తినాలనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం. దీంట్లోకి మా అబ్బాయికి చాలా ఇష్టం అండి గోంగూర. మా అబ్బాయికి దీంట్లోకి ఆమ్లెట్ వేసి మా అబ్బాయికి పెడతాను. దీన్ని ఇలా కాసేపు ఉడకనిద్దామండి. కూరలు ఏవైనా కూడా అస్తమానం కలుపుకుంటూ ఉండాలండి. బాగా అప్పుడు వేగుతాయి, బాగా ఉడుకుతాయి కూడానండి. ఉల్లిపాయ వేసినప్పుడు కూడా అస్తమానం తీసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి, కూర చూసారా చక్కగా నూనె ఎలా తేలిపోయిందో. పచ్చిరేలుది ఒక టేస్ట్ ఉంటుంది, ఎండ్రేలుది ఒక టేస్ట్ ఉంటుంది. ఉట్టిది కూడా మనం పొడులు వేసుకుని చేసుకున్నది ఒక టేస్ట్. ఒక్కో టైప్లో ఒక్కో టేస్ట్ ఉంటుంది అన్నమాట.
సూపర్గా ఉందండి. కూర అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం అండి, మా అబ్బాయికి మా అమ్మాయికి. మనం నిమిషం మూత పెట్టుకొని ఒక్క నిమిషం పైగా తింపుకుందాం. ఇదిగోండి కూర ఉడికిపోయింది, గోంగూర అంతా శుభ్రంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. గోంగూరలో వేస్తాం కానీ గోంగూరలో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసినా ఇదే కలర్ కాబట్టి అవసరం లేదండి. ఇప్పుడు మనం ఇదిగోండి చూసుకుందామండి. మొత్తం కూర అంతా రెడీ అయిపోయిందండి. మనం గార్నిష్కి కావాలంటే కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి. వాళ్ళని అందంగా కనిపించాలి కదా చూడడానికి మీకు. ఇదిగోండి గోంగూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తాం. గోంగూర ఎండ్రీలు ఎలా ఉందో చూసి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. దీన్ని చూశారు కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఇది రెండోసారి గోంగూర ఎండ్రీలు కూర చేయడం. ముందేమో గోంగూర పల్లీలు కర్రీ చేశానండి. ఇది ఎలా ఉందో చూసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఆకలేసేస్తుంది, దాని స్మెల్కి నేనైతే భోజనం చేసేస్తాను. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను.